శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం రీసెంట్‌గానే ఒక వార్త చూసాను మేడం. 'రామచంద్ర' అని చెప్పేసి ఒక కమెడియన్. తను పాపం చాలా మూవీస్‌లలో కూడా చేశాడు. 'వెంకి' అని, 'లౌక్యం' అని ఇలా 'కింగ్' అని చెప్పేసి కొన్ని మూవీస్‌లలో చేశాడు. పాపం ఈ మధ్య కాలంలో తనకి పక్షవాతం వచ్చి చాలా మందిని ఆర్థిక సహాయం అడుగుతున్నాడు. అసలు దాన్ని ఎలా చూడొచ్చు మేడం? అంటే చిన్న వయసులో ఇలాంటి ఒక కష్టం రావటం నిజంగా అది భరించలేని విషయమేనండి ఎవరికైనా కూడా. అంటే ఆయనకేదో యాక్సిడెంట్ అయ్యి తర్వాత ఇటీవల కాలంలో మళ్ళా పెరాలసిస్ కూడా వచ్చిందని అవును. అంటున్నారు. యాక్సిడెంట్ జరిగాకే ఆయనకు అవకాశాలు తగ్గిపోయాయని మనకు తెలుస్తోంది. సుమారుగా 100 సినిమాలు పైగానే ఆయన అవును. నటించినట్టున్నారు. మీరు చెప్పినట్టు 'ఆనందం', 'లౌక్యం', 'దుబాయ్ సీన్' ఇంకా చాలా మంచి సినిమాలున్నాయి ఆయనకి. అన్నింట్లో కూడా ఎక్కువ శాతం అతను హీరో ఫ్రెండ్‌గానే నటించి అవును. మెప్పించారు. అంటే కమెడియన్‌గా ఉంటుంది. నవ్విచ్చాడు ఆయన, మెప్పించాడు 2. అయితే ఆయనకి ఈ రకంగా జరగటం అనేది నిజంగా బాధాకరమే. మరి ఆయన కుటుంబ సభ్యులు ఎవరున్నారో మనకు తెలీదండి. అయితే వెంటనే మంచు మనోజ్ స్పందించారు. అవును. వెళ్ళి పరామర్శించి నేను తప్పకుండా నీకు సాయం చేయిస్తాను సినీ పరిశ్రమ తరఫున అని చెప్పారు. తర్వాత మనం ఫౌండేషన్ ఏదైతే ఉందో, మనం ఫౌండేషన్ తరఫున కాదంబరి కిరణ్ గారు వెళ్ళి అతన్ని పరామర్శించి రూ. 25,000 చెక్కు కూడా అందించారట. కాదంబరి కిరణ్ అందరికీ తెలుసు ఆయన. ఆయన కూడా ప్రముఖ నటులు. సో, మరి అంటే నేననేది యాక్సిడెంట్ అనేది విధి వైపరీత్యం. దాన్ని ఎవరం ఏం చేయలేం. చెడ్డ అలవాట్లుంటే ఏదైనా వస్తే దానికి అంటే మనం దానికసల అది వ్యక్తిగతం అది. కానీ ఇది అనుకోకుండా జరిగిందిది. హ్మ్. సో, ఇలాంటి అంశాల్లో ఇలాంటి వాళ్ళకి వెంటనే ఎవరైనా సాయం చేస్తే బావుంటుంది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ. ఎందుకంటే వీళ్ళందరూ చిన్న నటులు. అవును. వీళ్ళు అంటే తక్కువ నిడివిలో చేసినా కూడా వాళ్ళు గుర్తుండిపోతారు ప్రజలకి. సో, ఇలాంటి వాళ్ళకి వెంటనే ఆర్థిక సాయం అందిస్తే బావుంటుందండి. వాళ్ళకి చాలా ఉన్నాయి కదా! ఉంది, ఇంకేవో ఉన్నాయి. ఇప్పుడు పెద్దవాళ్ళు తలుచుకుంటే అది పెద్ద విషయం కాదు. వాళ్ళు సాయం చేయాలనుకుంటే అందరూ తలో చెయ్యి వేస్తే ఎంత ఎ అంటే అదేం పెద్ద కష్టం కాదు వాళ్ళకి. పెద్ద అమౌంట్ కూడా కాదు. కాబట్టి ఇంతమంది ఇండస్ట్రీలో ఉన్నారు గాబట్టి కనీసం కొద్దిమందైనా స్పందించి అతనికి సాయం చేస్తే బావుంటుంది. అతను ఏమంటున్నారంటే, "ఇంకా నాలో సామర్థ్యం ఉంది. నేను నటించగలను" అంటున్నాడు. అంటే ఇప్పుడు అతను మంచం మీద కనిపిస్తున్నారు మనకి. కూర్చొని చేసే పాత్రలేమైనా ఇస్తే చేస్తారేమో మరి. అది కూడా చిత్ర పరిశ్రమలో పెద్దలు కొంచెం పెద్ద మనసుతో ఆలోచిస్తే అతనికి కనీసం కొంచెం ఇన్‌కమ్ దొరుకుతుంది. యెస్. అతని డే టు డే లైఫ్ కొంచెం ఈజీగా వెళ్తుంది అది. ఎందుకంటే తెల్లారి లేచి అద్దెలు కట్టుకోవాలి. హ్మ్. కనీసం తన ఖర్చులు తను చూసుకోవాలి. ఇప్పుడు అతను మంచం మించి దిగాలన్నా కష్టమేమో మనకు తెలీదు. మరి ఎవరు సేవ చేస్తున్నారో కూడా మనకు తెలీదు. ఇలాంటి వాళ్ళకి సేవ చేయడానికి కూడా మనుషులు దొరకరు. కాబట్టి లేదు ఏదైనా హోమ్ లాంటి దాంట్లో అతన్ని చేర్చి ఎవరైనా అంటే ఆ రకంగా కూడా ఆయనకి ఏదైనా హెల్ప్ చేసినా కూడా బానే ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. రైట్ మేడం. ఇంకోటేంటంటే కామెడియన్స్ కూడా పాపం చాలా ఈ మధ్య కాలంలో చనిపోయిన సంఘటన కూడా అవును. చూస్తున్నాము. వాళ్ళకి గూడా ఏదన్నా మొన్న 'ఫిష్ వెంకట్' విషయంలో గాని ఫిష్ వెంకట్‌కి సాయం అదే చేశారండి. సోనూ సూద్ కూడా సూద్ వచ్చి వచ్చారు. కలవటం వాళ్ళు అడిగిందంతా చేసినట్టున్నారు. హ్మ్. అందుకని చేసేవాళ్ళు చేస్తున్నారు. ఒకటండి మనం బాగున్నప్పుడు కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్‌లు చేసుకోవటం, కొంత మనం బ్యాంకులో వేసుకోవటం కూడా అలవాటు చేసుకోవాలండి. హ్మ్. ఎందుకంటే ప్రతిసారి మనం ఎవరిని అడిగినా ఎవరు చెయ్యరు కదా! చెయ్యరు. హ్మ్. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఏముంటుంది నేనే చేయాలా అనే ఒక ఇది ఉంటుంది కదా! ప్రతివాడు కష్టపడి పైకొచ్చే ఉంటారు. ఎవరికీ అవలీలగా ఏది దొరకదు కదా! సో, కొంచెం మనలో కూడా ఉండాలి. మనం జాగ్రత్త పడ్డాక ఎదురువాడిని అడిగితే ఏమైనా చేస్తారు గానీ, రోడ్డున పడ్డాక చేయమంటే ఎవరు చెయ్యరు. రైట్. అది కూడా ఆలోచించుకోవాలంటాను నేను. రైట్. ఇప్పుడు మీరన్నట్టు ఒకవేళ నిజంగానే తనకి 'రామచంద్ర' గారికి ఏదైనా క్యారెక్టర్స్ ఇచ్చినా గూడా చేస్తా అని జెప్పేసి ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా అంటే సినిమా పిచ్చి అనేది ఒక్కొక్కరికి అంత డీప్‌కి ఎళ్ళిపోతుందనే దానికి ఎగ్జాక్ట్‌లీ. గూడా ఇదొకటి అంటే చెప్పొచ్చు. అది విల్ పవర్ ఇస్తుందేమో. హ్మ్. అది మనకు తెలీదు. విల్ పవర్ తోటి ఆయన చేస్తారేమో. అంటే మనిషి ఫిజికల్‌గా అంటే బాడీ చూడ్డానికి బానే ఉంది. ఫేస్ కూడా బావుంది కాబట్టి హి మే ఏబుల్ టు డూ అది. హ్మ్. అందుకని ఆ రకంగా క్యారెక్టర్స్ ఇచ్చినా కూడా అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఆయన పని చేసుకుంటూ సంపాదించుకున్నాను ఒక ఆనందం కూడా వారికి అవును. ఉంటుంది. ఇలాంటి ఫర్దర్‌గా జరగకుండా మీరన్నట్టు గూడా ఇంతో అంతో అమౌంట్ దాచుకోవాలి అని యెస్. జెప్పేసి కూడా ఎగ్జాక్ట్‌లీ. అంటున్నారు. సో, మీరొక సీనియర్ జర్నలిస్ట్ ఇప్పుడున్న కమెడియన్స్‌కి గాని, చిన్న చిన్న ఆర్టిస్ట్‌లకి గాని ఏం చెప్తారు? ఎవరైనా అంతేనండి. హ్మ్. తప్పదండి. మనం రూ. 10 సంపాదిస్తే రూపాయి దాచుకోకపోతే
ఇప్పుడు ఎవరికి కూడా అందరికీ జీవితం కష్టంగానే ఉందండి. మరి హైఫై వాళ్ళు పక్కన పెడితే ఎంత సంపాదించినా పెరుగుతున్న ఖర్చులు లేకపోతే ధరలు మన్ని ఇబ్బంది పెడుతున్నాయి. బతుకు చాలా కష్టమైపోయింది. హైదరాబాద్లో ఒకప్పుడు సామాన్యులు బతకడం చాలా సుఖంగా ఉండేది. ఇప్పుడు అలా లేదు. మనకి రెంట్లే చాలా ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి ఇవన్నీ చూసుకుని నేను రేపొద్దున ఏమవుతుందో అనే ఒక భయంతో మనం కొద్దిగా డబ్బులు దాచుకోవాలి. ముందు ఇన్సూరెన్స్లు చేసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్లు చాలా ముఖ్యం అండి. నేను అంతవరకే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.